మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతో బహు జన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుతుండగా తిమ్మయి కుమారులకు భక్తుమయ్యను గొడ్డి భిక్షకుడు పక్కన కూర్చున్నాను. నజరేయుడైన యేసు అని వారు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టింది. ఊరకుండమని అనేకులు వారిని గర్జించి, కానీ వారు దావీదు కుమారుడా నన్ను కరుణించుకోమని మరి ఎక్కువగా కేకలు వేసింది. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా, వారు గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకోను, ఆయన వీటిని పిలుచుతున్నాడని నిలబడి వారితో చెప్పారు. అంతటా వారు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చారు. పిల్లలు ఇక్కడ ఏంటి జరుగుతుందంటే, యేసు ప్రభువారు ఏం చేశారంటే ఎరికో పట్టణానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎరికో పట్టణానికి వచ్చారు. అక్కడ ఒక గుడ్డివాడు ఆ దారిలో యేసు ప్రభు వెళ్తున్నాడు. చాలా మంది ఆయనతో వెళ్తుంటే ఎవరు వెళ్తున్నారంటే యేసు ప్రభు వారు కదా వెళ్తూ ఉన్నారంటే విని, అప్పటికే యేసు ప్రభు అనేక మందికి స్వస్థపరిచాడు. చెవిటి వారికి వినికిడి, మూగవారికి మాటలు, పక్షపాతంలో లేఖనము, నడవలేయడము, రక్తస్రావం కలిగిన బాగు చేయడము, ఇలాగా అనేక మందిని బాగు చేసుకున్నాడు యేసు. అప్పుడు ఈ గుడ్డివాడు కూడా తెలుసుకొని ఇది యేసు ప్రభువు వెళ్తున్నాడని తెలుసుకున్నాడు. తెలుసుకొని అప్పుడు అంటున్నాడు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడైన యేసు, యేసు ప్రభా, దావీదు కుమారుడు యేసు ప్రభా అని కేకలు వేస్తున్నాడంట. కేకలు వేస్తుంటే అక్కడుండే జనము, ఎందుకంటే గట్టిగా మాట్లాడు అరుస్తున్నావు, ఎంతమంది ఉంటే ఆపు కేకలు వేసేది, ఆపు అని అంటున్నారు. కానీ ఆయన అప్పుడు ఇంకా గట్టిగా అడుగుతున్నాడ. వాళ్ళు ఆపని కొద్ది ఇంకా గట్టిగా, దావీదు కుమారుడైన యేసు, యేసు నన్ను కరుణించు అని ఇంకా కేకలుగా వేయడం ప్రారంభించాడు. వాడు ఇంకా పెద్ద కేకలు వేయడము మొదలు పెట్టారు. కేకలు వేయడం మొదలు పెడుతుంటే యేసు ప్రభు వారిని పిలిచాడంట. ఎదుగో ఎదుగో ఆ కేకలు వేస్తున్నాడే ఆ గురువుని పిలవండి, అతన్ని పిలవండి, పిలవండి, అతన్ని పిలవండి అంటే వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అంటే ఆడు దిగ్గునని చక్కని వేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను నీకేమి చేయబోతున్నావని ఆ గుడ్డుని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? యేసు ప్రభు గుడ్డుని పిలిచి, అయ్యా నేను నీకు ఏమి చేయబోతున్నావు, నీకు ఏమి కావాలి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆ గుడ్డివాడు బోధకుడా
దృష్టి కలగచేయమని ఆయనతో నేను. ఆ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నేను గుడ్డివాడని, నాకు కళ్ళు ఇవ్వండి, నా కళ్ళు తెరవండి, నాకు చూపును ప్రసాదించండి అని అడగడం ప్రారంభించాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, అందుకు యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పాను. వెంటనే వారి త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఏమండి, వెంటనే చూపు వచ్చేసింది. నీవు దేవుడిని నమ్ముకుంటే, దేవుడిని నమ్ముకుంటే నీకున్న ఆర్థిక సమస్యలు త్వరగా వెళ్ళిపోతాయి. నీవు దేవుడిని నిజముగా నమ్ముకుంటే నీ కష్టాలు తొలగిపోతాయి. నిజముగా దేవుడిని నీవు వెంబడించే వ్యక్తి అయితే నీ కుటుంబంలో నెమ్మదిస్తాడు. దేవుడు అన్నాడు కదా, నా శాంతిని నీకు ఇస్తానయ్యా అన్నాడు కదా. ఏమన్నాడు? నా శాంతిని ఇస్తానన్నాడు. రోగులతో ఏం చెప్పాడు? నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనేనయ్యా, నిన్ను బాగు చేసేవాడు నేనేనయ్యా అన్నాడు. ఈ గుడ్డివాడిని కూడా చూసి ఇక్కడ గుడ్డివాడి యొక్క గొప్పతనం ఏమిటంటే, గుడ్డివాడిని ఏకవేస్తుంటే దావీదు కుమారుడు నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటే అక్కడ జన సమూహం చాలా మంది ఉన్నారట. ఆ జన సమూహం అంటున్నారంటే ఊరకుండా మంది అనేకులు అని గర్జించినారట. ఆ గుడ్డివాడు అరుస్తుంటే ఏమైనా అంత గట్టి కేకలు వస్తుంది. ఎంతమంది రాపు, ఈ కేకలు రాపు, దావీదు కుమారుడా యేసు గర్జించిన కేకలు రాపులు అని గర్జిస్తుంటే కూడా ఆ గుడ్డివాడికి వినడం లేదు అన్నమాట. వాడు ఇంకా మానంటుంటే ఇంకా గట్టి గట్టి కేకలు వేస్తున్నారు. దేవుని నమ్ముకున్నప్పుడు, నేనున్నాను ఈ దేవుని నమ్ముకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు, మా అన్నదమ్ములు నాకు వ్యతిరేకమైనారు, మా తల్లిదండ్రులు వ్యతిరేకమైనారు, మా బంధువులు వ్యతిరేకమైపోయినారు. ఎందుకు? దేశం నమ్ముకునేవాడు. అందుకే ఎంతో మంది మనకి ఎంతమంది దేవుని దేవతలున్నారు కదా, వదిలే అంటే కూడా వదిలిపెట్టలేదు. ఆరోగ్యం వదిలిపెట్టలేదు. వాళ్ళే ఈ సత్య మార్గంలోకి వచ్చారు. నన్ను మానేమన్న వాళ్ళే ఇది మంచి మార్గం కాబట్టి, నిజమైన మార్గం కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి నిజమైన దేవుడు కాబట్టి వాళ్ళందరి వచ్చారండి. ఎంతమంది కేకలు వేసినా, ఎంతమంది మానుకోమన్నా నేను మానలేదు. ప్రభుని ప్రార్థించడము మానలేదు, చర్చికి వెళ్ళడము మానలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఆదివారము చర్చి మానలేదు. నేను ఎక్కడికైనా వెళితే కూడా ఆదివారం కూడా అక్కడ ఎక్కడో నేను దేవుని పని చేసి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తాను. ఆదివారము ప్రార్థన మానలేదు. ఎంతమంది అరిశారు నన్ను వెళ్ళొద్దని, నేను మానలేదు. ఈ గుడ్డివాడు మానలేదు. గుడ్డివాడు ఆపోని కేకలు అన్నారు. ఈ గుడ్డివాడు ఇంకా పెద్ద కేకలు వేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని ఇంకా పెద్దగా కేకలు వేశాడు. నువ్వు మానకపోతే దేవుని కలుగుతున్నా. ఆదివారం కూడా నువ్వు మానడానికి వీలేదు.
సన్నిధిలో ఉంటారు. ఏ ఊరికి పోయినా కూడా ఆదివారం అంటే ఆ ప్రార్థన వెళ్తాను. అది ప్రభు దినం, అది దేవుడి మనకి ఇచ్చిన దినం. అది ఆ రోజు మనం ఎంత ఘనంగా చెప్తే ఇది దేవుడి దినము, ఈ దినం నేను ప్రార్థన వెళ్ళాలి అని ఒక గొప్ప మనసు మన హృదయంలో పెట్టుకొని పోతే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు గొప్పగా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు గొప్పగా పెట్టాలి, దేవుడు ఎప్పుడు ముందు పెట్టాలి. అన్నిటికంటే ముందు దేవుడు ముఖ్యంగా నాకు నా పనుల కంటే నా దేవుడే ముఖ్యము. నా దేవుని దగ్గర నేను వెళ్తాను. అలాగే నేను అనుకున్నాను, దేవుడి దగ్గరికి వస్తున్నాను. ఎప్పుడు దేవుడు మందిరానికి నేను మానలేదు. వేరే ఊరికి వెళ్తూ కూడా అక్కడ దేవుడి దగ్గరే ఉన్నాను. ఆ తర్వాత ప్రార్థన అయిన తర్వాతనే నేను ఏ ఊరికి వెళ్ళినా ఆ తర్వాతనే నా పనులు. దేవునికి అంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఇచ్చిన మనం ఎన్ని గంటలు ఇస్తాము? గంటన్నర, 2 గంటలు ఇస్తాం అంతే కదా. 2-2.5 గంటలు. 24 గంటలు మనం ఇవ్వము. ఉండదు దేవుని సన్నిధిలో 4 గంటలు. కేవలం 2-2.5 గంటలే. అంటే మించి మనం ఎక్కువ ఉండము. ఆ టైం కూడా మనకు దేవునికి ఇవ్వకపోతే మనకి ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా? కాబట్టి ఎప్పుడు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆ గొప్పవాడు ఎంతో కేకలు వేశాడు. మానతారా అంటే కూడా మానలేదు. ఎవరైనా ప్రార్థన మానకూడదు, వెళ్ళొద్దంటే కూడా మనం ప్రార్థనకు రావడం మానలేదు. మనం ఆదివారం అంటే దేవుని మందిరంలో ఉండాలి. దగ్గర క్లాసులు వచ్చి చక్కగా చేశారు. అది దేవుని పని. అది దేవుని పని కాబట్టి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి పెడతారా దేవుడు స్వస్థపరచువాడు. గుడ్డివాడిని స్వస్థపరిచే దేవుడు. నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, రోగం ఉన్నా స్వస్థపరచు దేవుడు. ఆయన పేరే పరమ వైద్యుడు. ఏ పేరంటే ఆయన పేరు పరమ వైద్యుడు. డాక్టర్లకే డాక్టర్, డాక్టర్లకే డాక్టర్ అండి. మన అవయవాలను నిర్మించిన వాడు ఆయనే. మన అవయవాలు ఏది బాగుంది, ఏది బాగలేదు, ఏది ఎంత% బాగుంది, ఏది ఎంత% చెడిపోయింది అన్నీ యేసు ప్రభువుకి తెలుసు. ఆదాము తన చేతులతో చేశాడు. ఆదాము చేతులు మట్టితో చేశాడు. అవును పక్కన నుండి తీశాడు. కాబట్టి దేవుని పరమ వైద్యుడు. ఆయన నిన్ను బాగు చేసిన దేవుడు. ఇంతవరకు నాకు బాగా పూజ చేసేటప్పుడు బాగా కాలపూలు ఉండేది. ఎన్నో ఆస్పత్రికి వెళ్ళాను, ఎన్నో పూజలు పురస్కారాలు చేశాను, కానీ నాకు బాగున్నాను. ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వచ్చానో, దేవుని సేవకులు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో, అలాగా నీవు కూడా ప్రార్థన చేసుకోమని చెప్పారో, నేను ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. నా కాలంలో పూర్తిగా బాగైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే దేవుడు, నేను బాగు చేసే దేవుడు. కాబట్టి ఎవరైతే దేవుని ప్రార్థన చేస్తారో, ప్రభువా నన్ను బాగు చేయి, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నేను నమ్ముకుంటాను ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచు.
దేవుడు గొప్పగా దీవిస్తాడు. నేను బాగు చేసేవాడు దేవుడే. ఇంతవరకు ఎవరు నిన్ను బాగు చేయలేదు, కానీ యేసు ప్రభు నిన్ను బాగు చేయబోతున్నాడు. త్వరగా నిన్ను బాగు చేయబోతున్నాడు. త్వరగా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. త్వరగా నీకు మంచి ఆరోగ్యం, శక్తి, బలము ఇవ్వబోతున్నాడు. దేవుడి కొద్ది మార్పు దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, గుర్తు కొద్ది వాళ్ళని స్వస్థపరచడం, గమనించమన్నప్పుడు నువ్వు పిలిచి స్వస్థపరచావు. ప్రభా అయ్యా, నేను నీకేం చేయబడుతున్నావు అంటే నన్ను స్వస్థపరచు ప్రభా. నాకు కళ్ళు లేవు ప్రభా, నాకు కళ్ళు లేవు ప్రభా అడిగినప్పుడు నువ్వు ఆయన కళ్ళు చూపునిచ్చావు ప్రభా. అనుకుంటున్నాను కళ్ళు చూపునిచ్చి వెంటనే నేను వ్యవహరించడం ప్రారంభించాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావడం ప్రారంభించాను ప్రభా. కోరికలను స్వస్థపరచాను, ఏడు రాసు బలపరచాను. ఆదివారం ఎక్కడికి వెళ్ళలేదు ప్రభా. ఎంత లాభమైనా దాన్ని పేట కుప్పతో సమానంగా ఎంచుకొని నీ సన్నిధికి త్వరగా పరిగెత్తి వచ్చే బాధ్యత వారిని కుమారులు త్వరగా దీవించును, రక్షించు. వారు కూడా నీ సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది ప్రభా. మీ మందిరంలోకి వస్తే ఎంత బాగుంటుంది ప్రభా. సహాయం చేయండి, దీవించండి, మహిమపడండి ప్రభా. సహాయం చేయండి, దీవించండి, మహిమపడండి తండ్రి. నీ ఉదయకాలం ప్రభా, నీ ఉదయకాలం నా తల్లి మంచి ఆరోగ్యం, శక్తి, బలం వెన్నుపూసల స్వస్థత కలుగుగాక, కాళ్ళ చేతుల స్వస్థత కలుగుగాక. స్వస్థత శక్తిని ప్రభావం విడుదల చేస్తుంది. స్వస్థత శక్తిని ప్రభావం విడుదల చేస్తుంది. ఇప్పుడు స్వస్థత కలుగుగాక. లేచి నడుచుగాక. ఇప్పుడే ప్రభావం చూస్తారు, స్వస్థపరచడం చూస్తారు, లేకి నడవ చేసిన చూస్తారు, స్వస్థపరచడం చూస్తారు, లేకి నడవ చేసిన చూస్తారు. యేసు నామములో స్తుతించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం యేసును నమ్ముకుని యేసును వెంబడించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ స్వస్థపరిచి ఆరోగ్యము, శక్తి, బలము అనుగ్రహించును గాక. ఆమేన్.